ఎడారి దేశం చిగురుటాకులా వణికిపోతుంది. భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమవుతుంది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా భారీగానే స్తంభించింది. ఎడారి రాజ్యం అతలాకుతలం అవడానికి కారణమేమిటి? దుబాయ్లో ఆకస్మిక వరదలకు కారణం అదేనా? క్లౌడ్ సీడింగ్ రివర్స్ కావడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందా? అత్యధిక భూభాగం ఎడారిగా ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తీవ్ర స్థాయిలో 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గల్ఫ్ దేశాల్లో పచ్చదనం అన్నది అత్యంత అరుదుగా కనిపించే విషయం. అయితే గత కొన్నేళ్లుగా దుబాయ్, ఒమన్ తదితర ప్రాంతాల్లో భారీ వరదలు సంభవిస్తున్నాయి. ఏడాది సగటు వర్షపాతం 200 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో కొన్ని గంటల వ్యవధిలోనే కుండపోత వానలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా దుబాయ్లో కుంభవృష్టి, వరదలు అతలాకుతలం చేశాయి. ఒక్కరోజు వ్యవధిలో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్ద పెద్ద భవనాలు, పెద్ద కార్లు వరద నీటిలో పడవల్లా నీటిలో తేలియాడాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిగో చూస్తున్నారుగా, భగభగ మండే ఎండలతో ఎడారి దేశం వర్షంతో ఎలా తడిసి ముద్దయిందో, కుండపోత వర్షాలతో ఎడారి దేశం ఎలా ఉక్కిరిబిక్కిరైంది. వర్షాల ధాటికి దుబాయ్లోని రహదారులు, నదులను తలపించాయి. మరోవైపు పొరుగునున్న ఒమన్లో కురిసిన భారీ వర్షాలకు మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియలేదని ఆ దేశ అత్యవసర నిర్వహణ కమిటీ తెలిపింది. బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా దేశాల్లోనూ వానలు పడ్డాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్న రాత్రి కురిసిన వానలకు ప్రధాన రహదారులు, వీధుల్లోకి నీరు చేరింది. దుబాయ్ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి. అనేక వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కనుచూపు మేర నీరు 10 అడుగుల మేర నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు సాగలేక నీళ్లలోనే చిక్కుకుపోయాయి. తీవ్ర గాలుల తాకిడికి నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వీధులు, రహదారుల్లోని నీటిని ట్యాంకర్ల సహాయంతో తొలగిస్తున్నారు. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. యుఏఈ మొత్తం పాఠశాలల్లో మూసివేశారు. చాలా మంది ఉద్యోగులు, కార్మికులు ఇళ్ల వద్దనే ఉండిపోయారు. దుబాయ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు జల ప్రళయం గతంలో ఎప్పుడూ చూడలేదని అక్కడి జనం చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికల్లో తమ దీన పరిస్థితిని చూపించే విధంగా వర్షాలు, వరదల వీడియోలను షేర్ చేస్తున్నారు. దుబాయ్ వరదల దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా దుబాయ్లో ఈ పరిస్థితికి కారణమేంటన్న దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. దుబాయ్లో వర్ష బీభత్సానికి క్లౌడ్ సీడింగే కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లౌడ్ బరస్టింగ్ రివర్స్ కావడంతోనే దుబాయ్ ఈ దుస్థితి బారిన పడిందన్న హాట్ డిస్కషన్ నడుస్తోంది. విమానాలు, రాకెట్ల ద్వారా మేఘాల్లో రసాయనాలు చల్లి ఆ మేఘాలు కరిగే వర్షాల్లా మారే ప్రక్రియనే క్లౌడ్ సీడింగ్ అంటారు. పెరుగుతున్న జనాభాకు తగినంత నీటిని అందించడం, అత్యధిక ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడం, భూగర్భ జలవనరులను పెంపొందించడం వంటి ఉద్దేశాలతో అరబ్ దేశాలు క్లౌడ్ సీడింగ్ ను ఆశ్రయిస్తున్నాయి. ఇలా కృత్రిమ వర్షాలను కురిపించే ప్రయత్నంలోనే ఒక్కోసారి అతి భారీ వర్షాలు కురిసి వరదలు పోటెత్తుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. 1982 నుంచి యుఏఈలో కృత్రిమ వర్షాలపై ప్రయోగాలు జరిపాయి. 2000వ సంవత్సరంలో నాసా, దక్షిణాఫ్రికా పరిశోధక బృందాల సాయంతో యుఏఈ పాలకులు క్లౌడ్ సీడింగ్ ను ముమ్మరం చేశారు. సౌదీ అరేబియా, ఒమన్ వంటి ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇదే బాట పట్టాయి. దీని కారణంగానే ఇప్పుడు కుండపోత వర్షంతో దుబాయ్ అల్లకల్లోలంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ వర్షాలను కురిపించడం అనేది ఒక రకంగా ప్రకృతిని ఉల్లంఘించడం వంటిదేనన్నది వాతావరణ పరిశోధకులు అంటున్నారు. ఒక చోట ఇలా అత్యధిక వర్షాలు కురిపిస్తే అది మరో చోట అనావృష్టికి దారితీసి కరువు ఏర్పడుతుందన్న విషయం గమనించాలని, ప్రకృతి వనరుల నియంత్రణలో మానవ జోక్యం తగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.